హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మెకానియన్. మన థర్డ్ సిరీస్ వచ్చేసి ఇంజనీరింగ్ మెకానిక్స్. మన థర్డ్ సిరీస్లో సిక్స్త్ క్లాస్ వచ్చేసి కాంపోజిషన్ ఆఫ్ వెక్టార్స్. సో ఈ వీడియోలో మనము కాంపోజిషన్ ఆఫ్ వెక్టార్స్ ఎట్లా చేస్తాము అంటే ఏమేమి మెథడ్స్ ఉన్నాయి దాని గురించి మనము డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఓకేనా? సో ఇప్పుడు మనము కాంపోజిషన్ ఆఫ్ వెక్టార్స్ని ఏ మెథడ్స్ వాడి చేస్తామో చూద్దాం. ఓకేనా? ఇప్పుడు మనకి కాంపోజిషన్ ఆఫ్ వెక్టర్స్ చేయడానికి 2 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి గ్రాఫికల్ మెథడ్, నెక్స్ట్ వన్ వచ్చేసి అనలిటికల్ మెథడ్. సో అనలిటికల్ మెథడ్ అంటే కన్ఫ్యూజ్ కాకండి, ఒక ఫార్ములా డిరైవ్ చేసి ఆ ఫార్ములా త్రూ మనము కాంపోజిషన్ ఆఫ్ వెక్టర్స్ అనేది సాల్వ్ చేస్తాము. సో గ్రాఫికల్ మెథడ్ అంటే ఏంది? గ్రాఫికల్గా అంటే గ్రాఫ్ పేపర్ మీద లేదా అంటే స్పేస్లో అంటే మనం గ్రాఫ్ పేపర్ తీసుకుంటాము. సో ఆ గ్రాఫ్ పేపర్ మీద మనము కాంపోజిషన్ ఆఫ్ వెక్టర్స్ని సాల్వ్ చేస్తాము. ఓకేనా? సో ఈ గ్రాఫికల్ మెథడ్లో కూడా మనకి 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి. అంటే 3 కాన్సెప్ట్స్ యూజ్ చేసి మనము కాంపోజిషన్ ఆఫ్ వెక్టర్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంది? ప్యారలెలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్. నెక్స్ట్ వచ్చేసి ఏంది? ట్రయాంగిల్ లా. నెక్స్ట్ వచ్చేసి ఏంది? పాలిగాన్ లా. సో ఇది వచ్చేసి గ్రాఫికల్ మెథడ్. సో నెక్స్ట్ ఏంది? అనలిటికల్ మెథడ్. సో అనలిటికల్ మెథడ్లో మనకి ఎన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి? ఓన్లీ ఒకటే కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ ఏంది? ప్యారలెలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే గ్రాఫికల్ మెథడ్లో కూడా ప్యారలెలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్ ఉంది, అనలిటికల్ మెథడ్లో కూడా ప్యారలెలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్ ఉంది. కానీ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ అనలిటికల్ మెథడ్లో మనకు ఒక ఫార్ములాని డిరైవ్ చేసుకుంటాం ఈ కాన్సెప్ట్కి, కానీ ఇక్కడ అట్లా ఫార్ములా ఏమి ఉండదు, దానికంటూ సపరేట్ ఒక ప్రొసీజర్ ఉంటుంది. సో క్లియర్గా అర్థమైందా ఇక్కడ వరకు? సో ఈ వీడియోలో మనము ఈ 3 మెథడ్స్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకుంటాం. అంటే గ్రాఫికల్ మెథడ్ ఆఫ్ ఫైండింగ్ లేకపోతే గ్రాఫికల్ మెథడ్ ఆఫ్ కాంపోజిషన్ ఆఫ్ వెక్టర్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుంటాం. ఓకేనా? సో ఇప్పుడు మనము ప్యారలెలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్ డెఫినేషన్ని చూద్దాం. ఓకేనా? సో డెఫినేషన్ వచ్చేసి ఇఫ్ 2 ఫోర్స్ వెక్టర్స్ యాక్టింగ్ సైమల్టేనియస్లీ ఎట్ ఎ పాయింట్ ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ magnitude and direction by 2 adjacent sides of the parallelogram, then their resultant is represented in magnitude and direction by the diagonal of parallelogram which passes through the point of intersection of sides which are nothing but force vectors. సో ఈ డెఫినేషన్ని మనము అర్థం చేసుకోవాలంటే మనం ఒక ఫిగర్ డ్రా చేసుకోవాలి. సో ఇక్కడ నేను కొంచెం ఇది డెఫినేషన్ పెద్ద ఉంది కాబట్టి నేను డయాగ్రామ్ని చిన్నగా డ్రా చేసిన. సో దీని తర్వాత మళ్ళీ ఒకసారి డ్రా చేస్తే అప్పుడు మీకు అర్థమైపోతుంది. సో ఇక్కడ మీరు కరెక్ట్ చూడండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఇది ఒక బాడీ అనుకుందాం. ఈ బాడీలో నేను ఒక పాయింట్ కన్సిడర్ చేస్తున్నా. ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర సైమల్టేనియస్గా అంటే ఒకేసారి 2 ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి. ఆ 2 ఫోర్సెస్ వచ్చేసి ఏంటివి? F1 అండ్ F2. అయితే ఇప్పుడు ఈ F1 అండ్ F2ని మనం ఏమనుకుంటున్నాం అంటే అడ్జసెంట్ సైడ్స్ ఆఫ్ ద ప్యారలెలోగ్రామ్ అని అనుకుంటున్నాము. ఒకవేళ ఈ F1 అండ్ F2 అడ్జసెంట్ సైడ్స్ ఆఫ్ ద ప్యారలెలోగ్రామ్ అయితే దాని రిజల్టెంట్ ఏంటంటే మీరు చూడండి, దాని రిజల్టెంట్ ఏమవుతుందంటే కరెక్ట్ చూడండి, రిజల్టెంట్ ఈజ్ నథింగ్ బట్ the diagonal of the parallelogram which passes through the point of intersection. ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే ఏంది? F1 F2 ఎక్కడైతే మీట్ అవుతుందో అదే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. అంటే ఏ డయాగ్నల్? ఈ F1 F2 పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎక్కడైందో అక్కడ నుంచి పాస్ అయ్యే డయాగ్నల్ని మనము రిజల్టెంట్ అని అంటాము. రిజల్టెంట్ యొక్క డైరెక్షన్ మ్యాగ్నిట్యూడ్ అంటే రిజల్టెంట్ ఏ డయాగ్నల్ విచ్ పాసెస్ త్రూ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ F1 అండ్ F2. సో మీకు క్లియర్గా అర్థమైందా? ఇది వచ్చేసి F1, ఇది వచ్చేసి F2. ఈ F1 అండ్ F2కి రిజల్టెంట్ వెక్టర్ ఎట్లుంటుంది? దట్ ఈస్ నథింగ్ బట్ అ డయాగ్నల్ విచ్ పాసెస్ త్రూ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ F1 అండ్ F2. సో క్లియర్గా మీకు అర్థమైందా? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే అదే డయాగ్రామ్ కొంచెం ఇది ఇప్పుడు మనకి డెఫినేషన్ తోటి పని అయిపోయింది కాబట్టి డయాగ్రామ్ పెద్దగా వేసుకుంటే అర్థమైపోతుంది. సో ఇప్పుడు చూడండి బాడీ. సో ఇప్పుడు నేను బాడీలో ఒక పాయింట్ తీసుకుంటున్నా. ఈ పాయింట్ దగ్గర సైమల్టేనియస్లీ 2 ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి. ఇది F1 అనుకుంటున్నా, ఇది F2 అనుకుంటున్నా. సో ఈ 2 ఫోర్స్ వెక్టార్స్ని మనము అడ్జసెంట్ సైడ్స్ ఆఫ్ ద ప్యారలెలోగ్రామ్ అనుకుంటే అప్పుడు ఈ 2 ఫోర్సెస్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే ఎఫెక్ట్ ఏదైతుందో దాన్ని మనం రిజల్టెంట్ వెక్టార్ అనుకుంటాం. సో ఈ రిజల్టెంట్ వెక్టార్ ఎట్లుంటుందంటే అది
ఈ ఈ F1 F2 పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అయిందా? పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే ఇది. ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి పాస్ అయ్యే డయాగ్నలే రిజల్టెంట్ అంటే. అర్థమైందా? సో ఇది వచ్చేసి ప్యారలలోగ్రామ్. సో క్లియర్గా అర్థమైందా? ఇది వచ్చేసి రిజల్టెంట్. ఇది F1, ఇది F2. సో గ్రాఫికల్ మెథడ్లో కూడా సింపుల్ ఇట్లనే మనము గ్రాఫికల్ మెథడ్లో పాయింట్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ ఫోర్స్ అంటే పాయింట్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ ఫోర్స్ ఎక్కడైతే పాయింట్ ఏ పాయింట్ దగ్గర అయితే అప్లై చేసినామో అక్కడ 2 ఫోర్స్ వెక్టర్స్ గీసేసుకొని దానికి రిజల్టెంట్ డైరెక్ట్ కనుక్కుంటాం. సో మీకు క్లియర్గా అర్థమైందా ప్యారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్? సో మన నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టర్స్. ఫస్ట్ మనం ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టర్స్లో దాని డెఫినేషన్ చూద్దాం. సో ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టర్స్ డెఫినేషన్ ఏంది? ఇఫ్ 2 vectors, that is force vectors, acting on a body are represented one after the other by the sides of the triangle, then their resultant is represented by the closing side of the triangle taken in reverse order. సో మనము ఈ పర్టికులర్ డెఫినేషన్ అర్థం చేసుకోవాలంటే మనకి సింపుల్గా ఒక డయాగ్రామ్ వేసుకున్నా. సో ఈ డయాగ్రామ్ని యూజ్ చేసి మనము ఈ డెఫినేషన్ అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా? సో ఇక్కడ మీరు కరెక్ట్ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి వెక్టార్ ఏ, ఓకే, ఇది వచ్చేసి వెక్టార్ బి. అంటే ఇప్పుడు చూడు, ఈ 2 వెక్టార్స్ ఏవైతున్నాయో అవి బాడీ మీద యాక్ట్ అవుతున్నాయి అనుకుందాం. సపోజ్ ఆ బాడీ వచ్చేసి ఏదైనా ఒక బాడీ తీసుకోండి. ఇట్లా ఈ బాడీ మీద ఏ అనే ఒక వెక్టార్, నెక్స్ట్ బి అనే ఒక వెక్టార్ ఇట్లా యాక్ట్ అవుతున్నాయి అని అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ 2 వెక్టార్స్ని నేను సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ అని అనుకుంటే, ఒకవేళ ఏ వెక్టార్ని బి వెక్టార్ని నేను వన్ ఆఫ్టర్ ద అదర్ సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ అంటే అడ్జసెంట్ సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ అనుకుంటే, సో ఈ రెండింటి వల్లే ప్రొడ్యూస్ అయ్యే ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం రిజల్టెంట్ వెక్టార్ లెక్క రిప్రజెంట్ చేసుకుంటాం కదా. దట్ ఈస్ నథింగ్ బట్ కాంపోజిషన్, అంతే కదా. 2 or more వెక్టర్స్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే ఎఫెక్ట్ని మనము సింగిల్ వెక్టార్గా రిప్రజెంట్ చేస్తే దాన్నే మనము కాంపోజిషన్ ఆఫ్ వెక్టార్స్ అని అంటాము. సో ఈ 2 వెక్టర్స్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే ఒక రిజల్టెంట్ వెక్టార్ ఏదైతే ఉందో అది ఏంటంటే ఈ క్లోజింగ్ సైడ్ ఆఫ్ ది వెక్టార్ ఏదైతే ఉంటుందో అదే ఈ ఏ అండ్ బి వెక్టార్ యొక్క రిజల్టెంట్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఆఫ్ వెక్టార్కి ఒక మెథడ్ వాడతాం. అంటే ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి ఎట్లా కనెక్ట్ చేస్తున్నాం చూడండి. ఏ వెక్టార్ని బి వెక్టార్ని రిజల్టెంట్ తోటి ఎట్లా కనెక్ట్ చేయాలనేది ఒక మెథడ్ ఉంటుంది. ఆ మెథడ్ని యూజ్ చేసి మనము ఈ ట్రయాంగిల్ అనేది ఎట్లా కనెక్ట్ చేయాలో చూద్దాం. సో ఆ మెథడ్ పేరు ఏంటంటే టిప్ టు టెయిల్ మెథడ్. మెథడ్ పేరు ఏంది? టిప్ టు టెయిల్ మెథడ్. సో టిప్ టు టెయిల్ మెథడ్లో ఏంటంటే ఇప్పుడు మీరు కరెక్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ వెక్టార్ ఏ ఉందా, ఇప్పుడు ఈ వెక్టార్ ఏకి వెక్టార్ బి ఎట్లా కనెక్ట్ చేసినాం కరెక్ట్ చూడండి. ఇది వచ్చేసి ఇది టేల్, ఏ యొక్క టేల్, ఇది వచ్చేసి ఏ యొక్క టిప్ లేదా హెడ్ అని అంటాం. సో ఇప్పుడు ఏ వెక్టార్ని బి వెక్టార్తో ఎట్లా కలిపినాము, ఏ వెక్టార్ హెడ్ని బి వెక్టార్ టేల్ తోటి కనెక్ట్ చేసినాం, అవునా కదా. సో నెక్స్ట్ బి వెక్టార్, కానీ ఇక్కడ మీరు కరెక్ట్ చూసుకున్నట్టయితే రిజల్టెంట్ వెక్టార్ ఏదైతుందో దాన్ని రివర్స్ ఆర్డర్లో కలుపుతాం. నార్మల్గా అయితే ఏం చేయాలి, హెడ్ని టేల్ తోటి కలపాలి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే రిజల్టెంట్ని చూడండి, హెడ్ని హెడ్ తోటి కలిపిన, టేల్ని టేల్ తోటి కలిపిన. సో రిజల్టెంట్ అనేది ఎప్పుడు మనము రివర్స్ ఆర్డర్లో తీసుకోవాలి. చూడండి, ద రిజల్టెంట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ద క్లోజింగ్ సైడ్, అంటే దిస్ ఈజ్ ద క్లోజింగ్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ టేకెన్ ఇన్ రివర్స్ ఆర్డర్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ట్రయాంగిల్ ఆఫ్ వెక్టార్స్లో రిజల్టెంట్ వెక్టార్ అనేది రివర్స్ ఆర్డర్లో కన్సిడర్ చేయాలి. రివర్స్ ఆర్డర్ అంటే ఏంది, టిప్ టు టెయిల్ మెథడ్ని రివర్స్ చేయండి. సింపుల్, టేల్ని టేల్కి కనెక్ట్ చేయండి, టిప్ని టిప్కి కనెక్ట్ చేయండి. సో మీకు క్లియర్గా అర్థమైందా ఇక్కడ? ఓకేనా? సో మన నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి పాలిగన్ లా ఆఫ్ ఫోర్సెస్. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేస్తామంటే దాన్ని డెఫినేషన్ చూద్దాం. ఓకేనా? సో డెఫినేషన్ వచ్చేసి ఇఫ్ నెంబర్ ఆఫ్ కాంకరెంట్ ఫోర్సెస్ యాక్టింగ్ సైమల్టేనియస్లీ ఆన్ ఏ బాడీ are represented in magnitude and direction by sides of a polygon, then their resultant is represented in magnitude and direction by the closing side of the polygon taken in reverse order. సో దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే మనం ఏం చేస్తామంటే కొన్ని బొమ్మలను చూసి దాన్ని ఈజీగా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం. ఫస్ట్ కండిషన్ని అంటే చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాడో
అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఒక బాడీని తీసుకోండి. ఒక బాడీ మీద సైమల్టేనియస్గా కొన్ని ఫోర్సెస్, అంటే కాంకరెంట్ ఫోర్సెస్ అంటే ఏంది, 2 or more ఫోర్సెస్ అని అర్థం. ఓకే, ఒక బాడీ మీద 2 or more ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి. ఓకే, 2 or more ఫోర్సెస్ ఒకటేసారి యాక్ట్ అవుతున్నాయి. సో అట్లా యాక్ట్ అయినప్పుడు ఒకవేళ ఆ ఫోర్సెస్ని మనము సైడ్స్ ఆఫ్ ద పాలిగన్ లెక్క తీసుకుంటే, అప్పుడు ఈ ఫోర్సెస్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే రిజల్టెంట్ ఏదైతే ఉంటుందో అది నథింగ్ బట్ క్లోజింగ్ సైడ్ ఆఫ్ ద పాలిగన్ టేకెన్ ఇన్ రివర్స్ ఆర్డర్. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి ఎన్ని వెక్టర్స్ ఉన్నాయి, కరెక్ట్ చూడండి, F1, F2, F3, F4. ఇప్పుడు ఈ F1, F2, F3, F4ని నేను సైడ్స్ ఆఫ్ ద పాలిగన్ లెక్క తీసుకున్నా. సో F1 వచ్చేసి ఒక సైడ్, F2 వచ్చేసి ఒక సైడ్, F3 వచ్చేసి ఒక సైడ్, F4 వచ్చేసి ఒక సైడ్. ఇప్పుడు ఈ 4 వెక్టార్స్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే ఒక రిజల్టెంట్ వెక్టార్ ఏదైతుందో అది మనకి ఎట్లా వస్తుంది అంటే క్లోజింగ్ సైడ్ ఆఫ్ ద పాలిగన్ విల్ గివ్ యూ ద రిజల్టెంట్ వెక్టార్ ఆఫ్ దిస్ 4 వెక్టార్స్. అంటే ఈ 4 వెక్టార్స్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే ఎఫెక్ట్ను మనము క్లోజింగ్ సైడ్ ఆఫ్ ద పాలిగన్ ద్వారా కనుక్కోవచ్చు. మీకు ఆల్రెడీ చెప్పిన, ఎప్పుడైనా క్లోజింగ్ సైడ్ ఎట్లుంటుంది, రివర్స్ ఆర్డర్లో ఉంటుంది. టేల్ని టేల్కి కనెక్ట్ చేస్తాము, యారోని యారో కనెక్ట్ చేస్తాము, లేదా హెడ్ని హెడ్కి కనెక్ట్ చేస్తాము. సో క్లియర్గా అర్థమైందా? అయితే ఇందులో ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఉంది. అసలు ఈ పాలిగన్ లా ఆఫ్ ఫోర్సెస్ లేదా వెక్టార్స్ మనకి ఎట్లొచ్చిందంటే ఇట్ ఈస్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టర్స్. అంటే ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టర్స్ని ఎక్స్టెన్షన్ ఈ కాన్సెప్ట్. సో మనము అది ఎట్లనో చూద్దాం, ఓకేనా? సో ఇందాక నేను మీకు ఒక డయాగ్రామ్ వేసి చూపించిన కదా పాలిగన్ది. సో ఎగ్జాక్ట్గా మనకు రిజల్టెంట్ అనేది ఎట్లొస్తుంది మనకు ఆ పాలిగన్కి అనేది నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. సో ఇక్కడ మీరు కరెక్ట్ చూసుకున్నట్టయితే మనం 4 ఫోర్సెస్ తీసుకున్నాము. సో F1 ఫోర్స్, F2, F3, F4. ఇప్పుడు ఇక్కడ మీరు కరెక్ట్ చూసుకున్నట్టయితే F1ని F2ని అకార్డింగ్ టు ట్రయాంగిల్ ఆఫ్ వెక్టర్స్ యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, F1 + F2 వస్తుంది కదా. సో నేను ఏం చేసిన అంటే ఈ 2 వెక్టర్స్ని యాడ్ చేస్తే నాకు F1 + F2 వచ్చిందా, ఆ వెక్టార్ని నేను డాటెడ్ లైన్ తోటి రిప్రజెంట్ చేసుకుంటున్నా. ఎక్కడ కనెక్ట్ చేస్తున్నా ఇక్కడ చూడండి, ఎగ్జాక్ట్గా F2 ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ వరకు టచ్ చేస్తున్నా, కనెక్ట్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు మనకి ఇది వచ్చేసి రిజల్టెంట్ వెక్టారా F1 + F2. ఇక్కడ మీరు కరెక్ట్ చూసుకున్నట్టయితే ఈ F1 + F2 అండ్ F3ని మళ్ళీ యాడ్ చేస్తున్నా. ఎట్లా, అకార్డింగ్ టు ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టర్స్. సో ఇది చూడండి, ఎగ్జాక్ట్ ఓన్లీ ఇదే చూడండి, F1 + F2ని F3ని యాడ్ చేస్తున్నా. సో మనకి ఏమొస్తుంది, F1 + F2 + F3 వచ్చిందా లేదా. సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఎగ్జాక్ట్ చూడండి, లేకపోతే ఇంక ఇక్కడ వేస్తున్నారు దానికి రెప్లికా ఎగ్జాక్ట్గా. ఇది వచ్చేసి F1 + F2, ఇది వచ్చేసి F3, ఇది F1 + F2 + F3. సో ఈ పాలిగన్ లా ఆఫ్ ఫోర్సెస్ని ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టార్స్ని బేస్ చేసుకొని డిఫైన్ చేసినాం. సో ఈ 2 వెక్టార్స్కి ఇది రిజల్టెంట్, ఈ రిజల్టెంట్ తోటి మళ్ళీ ఈ వెక్టర్ని యాడ్ చేసినాం. అంటే ఈ రిజల్టెంట్ తోటి మళ్ళీ వెక్టర్ని యాడ్ చేస్తే మనకి ఇంకో రిజల్టెంట్ వెక్టర్ వస్తుంది. ఆ రిజల్టెంట్ వెక్టార్ని ఈ రిజల్టెంట్ వెక్టార్ని మళ్ళీ ఈ రిజల్టెంట్ వెక్టార్ని F4 తోటి యాడ్ చేసినాం అనుకో, మనకి రిజల్టెంట్ వచ్చేస్తుంది. యాజ్ యూజువల్ మీకు చెప్పినా కదా, రిజల్టెంట్ ఎప్పుడు మనం రివర్స్ ఆర్డర్లో ప్లేస్ చేయాలి. అంటే యారో టు యారో, లేకపోతే టిప్ టు టిప్ ప్లస్ టేల్ టు టేల్ యాడ్ చేసినామా లేదా. ఇక్కడ కూడా టేల్ టు టేల్, మళ్ళీ ఇక్కడ కూడా టేల్ టు టేల్, యారో టు యారో. సో క్లియర్గా అర్థమైందా? ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టర్ని బేస్ చేసుకొని మనము పాలిగన్ లా ఆఫ్ ఫోర్సెస్ లేదా పాలిగన్ లా ఆఫ్ వెక్టర్స్ని డిఫైన్ చేసుకున్నాము. సో క్లియర్గా అర్థమైందా లేదా? సో నా వీడియోస్ కొంచెం మీకు యూస్ఫుల్ అనిపిస్తే తెలుసు కదా ఏం చేయాలో, రైట్.